శీర్షిక బాలల సాయం. రచన శివాని. గళం ఆర్జే స్వాతి. ఇంటర్వెల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న సరితను శివాని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. రాసుకోవడానికి పుస్తకాలు లేవు అని మళ్ళీ ఎడవసాగింది. మీ నాన్న కొనివ్వలేదా అమాయకంగా అడిగింది శివాని. సరిత తన కథ చెప్పసాగింది. మాది పల్లెటూరు. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఒకరోజు అత్త అమ్మ నాన్నలతో నన్ను తనతో పంపిస్తే పట్నంలో మంచి బడిలో వేసి చదివిస్తానని అంది. నాన్న అత్తను నమ్మి నా చదువుల ఖర్చు కోసం డబ్బు, బియ్యం, పప్పులు అన్నీ ఇచ్చి అత్తతో నన్ను పంపాడు. కానీ ఇక్కడ అత్త రోజు నాతో అంట్లు తోమడం, ఇల్లు వాకిలి ఊడిపించడం, ఇల్లు తుడవడం, ఇలా ఇంటి పని మొత్తం చేయిస్తుంది. అత్త పిల్లల్ని ఎత్తుకొని తిరగాలి. నాన్న ప్రతి నెల డబ్బు పంపుతూనే ఉన్నా సరిపోవడం లేదని నోటు పుస్తకాలు కొనివ్వడం లేదు అన్నది సరిత. బాధపడకు అని తరగతిలోని విద్యార్థులందరికీ సరిత పరిస్థితి చెప్పి తనకు తోచిన ఉపాయం చెప్పింది. విద్యార్థులంతా ఒప్పుకొని తమ నోటు పుస్తకాలలోని కమ్మ పేజీలు 2 చొప్పున ఇచ్చారు. వాటిని స్టేపుల్ చేసి పాత పుస్తకాల అట్టలతో అతికించి కొత్త పుస్తకాలు తయారు చేసి సరితకు ఇచ్చింది శివాని. విషయం తెలిసిన క్లాస్ టీచర్, సరిత, ఈసారి మీ నాన్న వచ్చినప్పుడు బడికి తీసుకురా అని చెప్పింది. బడికొచ్చిన సరిత తండ్రితో కూతురి పరిస్థితి చెప్పి, కళో గంజో నీ కూతుర్ని నీ దగ్గరే చదివించు. తనకున్న శ్రద్ధ, తెలివితేటలకు అమ్మాయి ఎక్కడైనా బాగా చదువుతుంది అని చెప్పింది టీచర్. సరితను తండ్రి అదే రోజు ఊరికి తీసుకెళ్లాడు. విద్యార్థులంతా సంతోషించారు.